హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ సిస్టమ్ కాల్స్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సిస్టమ్ కాల్ అంటే ఏంటి? సిస్టమ్ కాల్ ఈజ్ ఎ వే ఆఫ్ ప్రోగ్రామ్స్ టు ఇంటరాక్ట్ విత్ ద ఆపరేటింగ్ సిస్టమ్. నార్మల్గా అందులో సిస్టంలో ఉండే ప్రోగ్రామ్స్ అనేవి యూజర్ డిఫైన్డ్ ప్రోగ్రామ్స్ లేదా అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనేవి వాటికి ఇచ్చిన టాస్క్ని అవి కంప్లీట్ చేసుకోవడానికి CPU తోటి ఇంటరాక్ట్ అవుతాయి త్రూ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా. CPUలో ఉన్న రీసోర్సెస్ని మనం వాడుకొని వాటి యొక్క టాస్క్ని కంప్లీట్ చేస్తూ ఉంటాయి. అవి ఆపరేటింగ్ సిస్టమ్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాయి అంటే యూజింగ్ సిస్టమ్ కాల్. సిస్టమ్ కాల్ ద్వారా మాత్రమే ఆపరేటింగ్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వగలవు ప్రోగ్రామ్స్ అనేవి. సిస్టమ్ కాల్ ఈజ్ ఏ ప్రోగ్రామేటిక్ వే ఇన్ విచ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ రిక్వెస్ట్ ఏ సర్వీస్ ఫ్రమ్ ద కెర్నల్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఆన్. కంప్యూటర్ ప్రోగ్రామ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ని కావాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటుంది యూజింగ్ సిస్టమ్ కాల్. అది కూడా ఆపరేటింగ్ సిస్టంలో దేన్ని రిక్వెస్ట్ చేస్తుంది? ఆపరేటింగ్ సిస్టమ్ లోపల అన్నింటికీ రెస్పాన్సిబిలిటీ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటుందని చెప్తాం కదా, కానీ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. ఆపరేటింగ్ సిస్టమ్ లోపల కెర్నల్ అనే ఒక మెయిన్ పార్ట్ ఉంటుంది. అది సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. మనకి హార్ట్ ఎలాగో ఆపరేటింగ్ సిస్టమ్కి కెర్నల్ అలాగా. సో ఆ కెర్నల్ని రిక్వెస్ట్ చేసుకుంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ కాల్. ఒక ప్రోగ్రామ్ అనేది ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న కెర్నల్ని తన యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటుంది. సిస్టమ్ కాల్స్ ఆర్ ద ఓన్లీ ఎంట్రీ పాయింట్స్ ఇంటూ ద కెర్నల్ సిస్టమ్. కెర్నల్ సిస్టంలోకి ఇంటరాక్ట్ అవ్వడానికి, దాంతో కనెక్ట్ అవ్వడానికి సిస్టమ్ కాల్ మాత్రమే ఉన్న ఏకైక మార్గం. ఓన్లీ ఎంట్రీ పాయింట్ అది. సింగిల్ పాయింట్, సింగిల్ ఎంట్రీ అంటారు కదా, అలా. సిస్టమ్ కాల్ ప్రొవైడ్స్ ద సర్వీసెస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ టు ద యూజర్ ప్రోగ్రామ్స్ వై అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సిస్టమ్ కాల్ అనేది మనం అప్లికేషన్ ప్రోగ్రామ్స్కి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది యూజర్ ప్రోగ్రామ్స్కి. సో ఈ యూజర్ ప్రోగ్రామ్స్ అనేవి సిస్టమ్ కాల్ ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటాయి. యూజింగ్ ఎలా? వయా అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, API ద్వారా. అంటే మనకు యూజర్కి కనిపిస్తూ ఉంటుంది ఎంతవరకు ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది, ఏదైనా కాపింగ్ కానీ డౌన్లోడింగ్ కానీ మనకు స్టేటస్ కనిపిస్తూ ఉంటుంది. ఎంత పర్సెంట్ అయింది, 60%, 70% కంప్లీట్ అయింది, ఇంకా ఇంత టైం ఉంది అని. It provides an interface between process and operating system to allow the user level processes to request services of the operating system. ఈ సిస్టమ్ కాల్స్ అనేవి ఒక ఇంటర్ఫేస్ లాగా, ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తాయి బిట్వీన్ ఏంటి, ప్రాసెస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఒక ప్రాసెస్కి మరియు ఆపరేటింగ్ సిస్టమ్కి మధ్యలో ఇవి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తాయి, ఇంటర్ఫేస్ లాగా పనిచేస్తాయి. టు అలౌ ద యూజర్ లెవెల్ ప్రాసెసెస్ టు రిక్వెస్ట్ సర్వీసెస్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. యూజర్ లెవెల్ ప్రాసెసెస్ అనేవి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సర్వీసెస్ని యూజ్ చేసుకోవడానికి అలో చేయమని ఇది మనకు ఆ ఫెసిలిటీని ఇస్తుంది. ఆల్ ప్రోగ్రామ్స్ నీడ్ రీసోర్సెస్ మస్ట్ బి యూజ్ సిస్టమ్ కాల్స్. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అనేది తన యొక్క ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసుకోవాలి అంటే దానికి రీసోర్స్ కావాలి అంటే ఖచ్చితంగా సిస్టమ్ కాల్ ద్వారానే రీసోర్స్ అలొకేట్ చేయించుకోవాలి. నెక్స్ట్, ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్స్ సెవరల్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్. ప్రాసెస్ కంట్రోల్, డివైస్ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్, ప్రొటెక్షన్, కమ్యూనికేషన్. ఇది గుర్తుపెట్టుకోవడానికి కోడ్ PDF, IPC. ఇందులో రెడ్ కలర్లో ఇక్కడ ఉంది. PDF అనేది పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ అండి. మన డాక్యుమెంట్స్ నార్మల్గా మెయిల్ చేసుకోవడానికి, ఎవరికొకరికి షేర్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం. నెక్స్ట్ IPC, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ అంటూ ఉంటారు కదా, అది. ప్రాసెస్ కంట్రోల్ అంటే ఏంటి? A running program needs to be able to halt its execution either normally or abnormally. ఒక ప్రాసెస్ రన్ అవుతూ ఉందనుకోండి, సపోజ్ ఒక ప్రోగ్రామ్ అనేది యూజర్ రాస్తాడండి, అది CPU లోపల మాత్రం ఒక ప్రాసెస్ లాగానే రన్ అవుతుంది. సో ప్రోగ్రామ్ అన్న ప్రాసెస్ అన్న రెండు ఒకటే. ఒక ప్రోగ్రామ్ అనేది ప్రజెంట్ రన్ అవుతుంది, దాన్ని నార్మల్గా లేదా అబ్నార్మల్గా మనం ఆపేసాం, క్యాన్సిల్ చేసాం. సపోజ్ ఒక ఫైల్ని ఒక ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్కి కాపీ చేస్తున్నామండి, అది ఒక 50-60% అవ్వగానే మనం యూజర్ తనంతట తానుగా క్యాన్సిల్ చేశాడు. అప్పుడు ఏమవుతుంది, ఒక సిస్టమ్ కాల్ అనేది మేడ్ అవుతుంది. ఇఫ్ ఏ సిస్టమ్ కాల్ ఈజ్ మేడ్ టు టర్మినేట్ ద కరెంట్లీ రన్నింగ్ ప్రోగ్రామ్ అబ్నార్మల్లీ, దెన్ ద డంప్ ఆఫ్ మెమరీ ఈజ్ సమ్టైమ్స్ టేకెన్ అండ్ ఎర్రర్ మెసేజ్ జనరేటెడ్. ద డంప్ ఈజ్ రిటర్న్ టు డిస్క్ ఎగ్జామిన్డ్ బై డీబగ్గర్ ఈజ్ అ సిస్టమ్ ప్రోగ్రామ్ డిజైన్ టు ఫైండింగ్ కనెక్టింగ్ ఎర్రర్స్. అప్పుడు ఏమవుతుంది అంటే ఒక ప్రోగ్రామ్ అనేది తన ఎగ్జిక్యూషన్ అవ్వకుండానే అబ్నార్మల్గా టెర్మినేట్ అయింది, అంటే ఆగిపోయింది.
అప్పుడు ఒక ఎర్రర్ మెసేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఎర్రర్ మెసేజ్ అనేది హార్డ్ డిస్క్ లోపల రైట్ అవుతుంది. ద డంప్ ఈజ్ రిటర్న్ టు డిస్క్ అండ్ ఎగ్జామిన్ బై డీబగ్గర్. సో అదనేది డీబగ్గర్ ద్వారా ఎగ్జామిన్ చేయబడి కరెక్ట్ చేయబడుతుంది. డీబగ్గర్ అనేది ఏంటి అంటే ఒక సిస్టమ్ ప్రోగ్రామ్ అండి. అది ఎందుకు డిజైన్ చేయబడింది అంటే ఏమైనా ఎర్రర్స్ వచ్చిందనుకో ప్రోగ్రామ్ జరిగేటప్పుడు లేదా ప్రాసెస్ జరిగేటప్పుడు ఆ ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని కరెక్ట్ చేయడమే డీబగ్గర్ పని. నెక్స్ట్ డివైస్ మేనేజ్మెంట్. డివైస్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే ఒక ప్రాసెస్ అనేది చాలా రిసోర్సెస్ అవసరం పడతాయి దానికి ఒక వర్క్ కంప్లీట్ చేయాలి అంటే, లైక్ మెయిన్ మెమొరీ, డిస్క్ డ్రైవర్స్, యాక్సెసింగ్ ద ఫైల్స్ ఎట్సెట్రా. సో ఆ రిసోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటే దానికి గ్రాంట్ చేయబడతాయి. సో దానికి గ్రాంట్ చేయబడితే కంట్రోల్ కెన్ బి రిటర్న్ టు ద యూజర్ ప్రాసెస్. కంట్రోల్ అనేది యూజర్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. రిసోర్స్ మీద కంట్రోల్ అనేది యూజర్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది, లేదంటే ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గరే ఉంటుంది. సో ఒకవేళ అవైలబుల్ లేకపోతే రిసోర్సు అదేం చేయాలి, వెయిట్ చేయాలి. తనకు టర్న్ వచ్చేంత వరకు, రిసోర్స్ అనేది అక్కడ ఖాళీ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ అనేది వెయిట్ చేయాలి. ఏ సిస్టమ్ హ్యావ్ మల్టిపుల్ రిసోర్సెస్ మే రిక్వైర్ అస్ టు ఫస్ట్ రిక్వెస్ట్ ఏ డివైస్ టు ఎన్ష్యూర్ ఎక్స్క్లూజివ్ యూజ్ ఆఫ్ ఇట్. ఒకవేళ మల్టీ యూజర్స్ ఉన్నారనుకోండి, మల్టిపుల్ యూజర్స్, వాళ్ళకు ముందుగానే వాళ్ళకు రిసోర్స్ కావాలి అంటే వాళ్ళు ముందుగానే రిక్వెస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎవరు రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి ఇస్తుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మేనర్లో కూడా ఇస్తుంది. ఆఫ్టర్ అవర్ టాస్క్ ఈజ్ కంప్లీటెడ్ విత్ ద డివైస్ వి రిలీజ్ ఇట్. మన వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం రిసోర్స్ని, డివైస్ని రిలీజ్ చేసేస్తాం. ఫైల్ మేనేజ్మెంట్. ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాల్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక ఫైల్ని క్రియేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి, ఒక ఫైల్లో డాటా రీడ్ చేయడానికి, ఒక ఫైల్లో డాటాని రైట్ చేయడానికి. నెక్స్ట్ గెట్ ఫైల్ యాట్రిబ్యూట్స్ అంటే ఫైల్ యాట్రిబ్యూట్స్, ఫైల్కి ఉన్న ప్రాపర్టీస్ని మనకు డిస్ప్లే చేయడానికి, లేదా సెట్ ఫైల్ యాట్రిబ్యూట్స్ని సెట్ చేయడానికి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్. ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ సిస్టమ్ కాల్ అనేది ఎందుకు అంటే ట్రాన్స్ఫరింగ్ ద ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ద యూజర్ ప్రోగ్రామ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్, సో ఆ రెండింటి మధ్యలో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అవ్వడానికి ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ సిస్టమ్ కాల్ వాడతాం, యూజర్ ప్రోగ్రామ్ మధ్యలో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ మధ్యలో. నెక్స్ట్ ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ ప్రొవైడ్స్ ఎ సెక్యూరిటీ మెకానిజం ఫర్ కంట్రోలింగ్ యాక్సెస్ టు ద రిసోర్సెస్ ప్రొవైడెడ్ బై ఎ కంప్యూటర్ సిస్టమ్. రిసోర్సెస్ని చాలా యూజర్స్ వాడుతూ ఉంటారు కదండి. ఒకే సిస్టంలో ఉన్న ఒకే రిసోర్స్ని మల్టిపుల్ ప్రాసెసెస్ వాడుకుంటూ ఉంటాయి. సో అప్పుడు వాటికి సేఫ్టీ కోసం వాటి డాటా ఏమైనా క్రాష్ అవ్వడం కానీ, అప్డేట్ అవ్వడం కానీ, లేదా లాస్ అవ్వడం కానీ జరగకుండా వాటి యొక్క ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు వాటికి సేఫ్టీ ఇస్తుంది. అది ప్రొటెక్షన్ సిస్టమ్ కాల్. నెక్స్ట్ కమ్యూనికేషన్. దేర్ ఆర్ 2 types ఆఫ్ కామన్ మోడల్స్ ఆఫ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. దే ఆర్ మెసేజ్ పాసింగ్ అండ్ షేర్డ్ మెమరీ. కమ్యూనికేషన్ అనేది మెసేజ్ పాసింగ్ ద్వారా, షేర్డ్ మెమరీ ద్వారా జరుగుతుందండి. మెసేజ్ పాసింగ్ అనేది ఎందుకు అంటే ఎక్స్చేంజ్ ద మెసేజెస్ బిట్వీన్ ద ప్రాసెసెస్. 2 ప్రాసెస్లు ఉన్నాయనుకోండి, వాటి మధ్యలో రీసోర్స్ అలొకేషను, లేదంటే నా వర్క్ ఇంతవరకు కంప్లీట్ అయింది, ఐఎమ్ రెడీ టు టేక్ ఎగ్జిక్యూషన్, అలాంటి విషయాలు ఒక ప్రాసెస్కి ఇంకొక ప్రాసెస్కి మధ్య కమ్యూనికేషన్ ఉంటేనే తెలుస్తుంది. అది ఎలా ఉంటుందంటే ఆ మెసేజెస్ ఎలా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయంటే డైరెక్ట్గా మెసేజెస్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవుతుంది, లేదా ఇండైరెక్ట్గా కామన్ మెయిల్ బాక్స్ ద్వారా అవి ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ షేర్డ్ మెమొరీ. షేర్డ్ మెమొరీ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ అండ్ గెయిన్ యాక్సెస్ టు రీజియన్స్ ఆఫ్ మెమొరీ ఓన్డ్ బై అదర్ ప్రాసెసెస్. దెన్ దే కెన్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ బై రీడింగ్, రైటింగ్ డాటా ఇన్ ద షేర్డ్ ఏరియాస్. షేర్డ్ మెమొరీ ఏంటి అంటే ఒకే మెమొరీ లొకేషన్ని చాలా ప్రాసెస్లు షేర్ చేసుకుంటాయి. సో చాలా ప్రాసెస్లు ఒకే ఒక మెమొరీ ఏరియాని షేర్ చేసుకొని వాటి యొక్క టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాయి. సో అవి ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ అనేది వాటి మధ్య ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటాయంటే రీడింగ్, రైటింగ్ ఆపరేషన్స్ ఇన్ ద షేర్డ్ ఏరియాస్. షేర్డ్ ఏరియా అలౌస్ మ్యాక్సిమం స్పీడ్. షేర్డ్ ఏరియా అనేది మ్యాక్సిమం స్పీడ్ని అలో చేస్తుంది అండ్ కన్వీనియన్స్ ఫర్ కమ్యూనికేషన్. షేర్డ్ ఏరియా ఏంటి అంటే సపోజ్ ఒక షేర్డ్ ఏరియా అంటే ఒక షేర్డ్ రూమ్ అనుకోండి. హాస్టల్స్లో ఒక రూమ్లో 4-5 ఉంటారు. సో అలాగే ఒకే షేర్డ్ ఏరియా, మెమొరీ ఏరియా నుంచి చాలా ప్రాసెస్లు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో ఇది ఏం చేస్తుందంటే ఎలా ఇన్ఫర్మేషన్ని పాస్ చేసుకుంటుంది అంటే రీడింగ్, రైటింగ్ ద డాటా ఇన్ షేర్డ్ ఏరియా. షేర్డ్ ఏరియాస్ లోపల డాటాని రీడ్ చేయడం, రైట్ చేయడం ద్వారా అది మ్యాక్సిమం స్పీడ్ అలో చేస్తుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్కి ఈజీగా, కన్వీనియన్స్గా ఉంటుంది. దీస్ ఆర్ ది సిస్టమ్ కాల్స్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్.